శనివారం కదా ఇవాల్టి వీడియో ఇవాళనే అప్లోడ్ చేస్తున్నా. ఫస్ట్ టైం అండి ఇట్లా చేసినైతే. ఎప్పుడైనా సరే ఒకరోజు వీడియో షూట్ చేసుకునేది, ఇంకొక రోజు వీడియో ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో మాత్రం అప్లోడ్ చేసేదాన్ని. ఈ వీడియో పొద్దున షూట్ చేసిన అండి. ఇక మధ్యాహ్నం కొంచెం టైం ఖాళీగా ఉంటే ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేసిన అనమాట. అయితే ఈ రోజు అయితే పప్పుచారు అయితే చేసిన. ఈ ఎండాకాలం వచ్చిందంటే ఈ చార్ల మీదనే బతకాలి. ఇక అసలు కూరలు వండితే అసలు తినబుద్దే కాదు. ఈ చార్లు ఉంటేనే కొంచెం అన్నం కొంచెం తినబుద్ధి అవుతుంది. అయితే పప్పుచార్లకు నంచుకోనికి ఏం చేయాలని మా ఆయన అడిగితే నీ ఇష్టం అని చెప్పేసిండు అనమాట. నేనైతే పాపడాలను అయితే గోలిస్తున్నాయా. పాపడాలను గోలించినాక అందులో కారం అయితే ఖచ్చితంగా ఇట్లా చల్లేస్తాను. ఉత్తి పాపడాలు అసలు తినబుద్ధి కాదు. అట్లా కారం చల్లితేనే కారం కారంగా మంచిగా అనిపిస్తుంది. ఇక పాపడాలు గోలించేటప్పుడు వేరే మూకుడు పెట్టి గోలిస్తుంటారు కదా, నేనైతే అట్లా గోలించానండి. నేను పప్పుచారుకు ఏ గిన్నెలో పోపునైతే పెడతానో ఆ గిన్నెనే తీసుకుంటా. అదే గిన్నెలో పాపడాలకి పోపుకు సరిపడినంత ఆయిల్ ఒకటేసారి పోసేస్తా. పాపడాలు గోలించుకున్నాక పోపునైతే పెట్టేస్తాను అనమాట. అట్లయితే ఒకటే గిన్నెలో 2 పనులు అయిపోతాయి. కొందరు పప్పుచారులో బెల్లం ఇంగువ వేయరు కదా, అవి వేస్తే చారు చాలా కమ్మగా ఉంటుంది. పప్పుచారు కామన్గా అందరు చేసుకుంటారు కాబట్టి క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు.